హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో ఏరియా హాస్పిటల్ రోడ్డు కూడా అంటారు. పాత బస్టాండ్ రోడ్ అంటే చాలామందికి అర్థమవుతుంది. పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అయితే ఉందండి. అక్కడ ఆఫీస్లో ఎల్లారెడ్డి సారు నవీన్ అన్న ఉంటాడు. అక్కడ మీరు కాల్ చేసి ఏదైనా కార్లు కావాలన్నా చూసుకోవచ్చు. ఎల్లారెడ్డి సార్ నెంబర్ వచ్చేసి 9705851972 అండి. ఎల్లారెడ్డి సార్కి కాల్ చేసి మీరు ఏమైనా లోకల్ కార్లు కావాలన్నా అక్కడికి వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు. మీ కారు ఏదైనా పార్కింగ్ సేల్ కొద్ది అక్కడ పెట్టుకొని అమ్ముకోవాలన్నా పార్కింగ్ సేల్ కూడా పెట్టుకొని అమ్ముకోవచ్చు అండి. లేదు ఢిల్లీ కారు కావాలన్నా సరే, ఢిల్లీ కారు మేము పెట్టే వీడియోలో కానీ, లేదా వేరే ఏదైనా రిక్వైర్మెంట్ కొద్దీ మీకు బండి కావాలన్నా సరే అక్కడ ఆఫీస్లో మీరు టోకెన్ అడ్వాన్స్ చేసినా సరే రిసిప్ట్ పొందొచ్చు. మీరు బండి అనేది హోల్డ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు మీకోసం మారుతి సుజుకి ఎర్టిగా VDI ఫస్ట్ ఓనర్ కారు, బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీ స్మాల్ రైదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది. బండి 2014 మోడలు, 82,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్. డైరెక్ట్ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి డైరెక్ట్ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి నేనైతే వీడియో అయితే తీయడం జరుగుతుందండి. కొంచెం ముందుకు పెట్టి ఆ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందు పెట్టి వీడియో అయితే తీయడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. 2014 మోడలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. మొత్తం సార్ వాళ్ళు అయితే షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగిందండి. ఓకే అండి, ఒకసారి బండి చూద్దాం. బండి చూసిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, చూడొచ్చు ఫ్రంట్ వ్యూ. ఈ బంపర్ అనేది లేటెస్ట్ బంపరు, గ్రిల్ అనేది వేయించుకోవడం జరిగిందండి వీళ్ళు. ఈ మోడల్కి ఈ గ్రిల్ రాదు, చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టే 100కి 100% ఉన్నాయి. ఆ ఫాగ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఆ బానట్ మీద కూడా ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఇక్కడ లేవండి. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, చూడొచ్చు. డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్ అండి. ఇక్కడ ఓనర్ గారి ఇంటి దగ్గరికే వచ్చి వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇదొకటి ఓనర్ గారి ఇల్లు ఇది. ఇక్కడ బండి ముందే వాళ్ళ ఇంటి ముందే పెట్టుకొని తీయడం జరుగుతుంది. ఓకే అండి, లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. చిన్న స్కాచెస్ మీద టచ్అప్స్ అనేది జరిగినాయి కానీ మేజర్గా యాక్సిడెంట్ అనేది ఏదో డెంటింగ్ పెయింటింగ్ అనేది అలాంటిది అయితే జరగలేదండి. ఇక ఢిల్లీ బండికి మ్యాక్సిమం 90-95% కంప్లీట్గా టచ్అప్స్ అనేవి జరుగుతాయి. దేనికైనా చిన్న గీతలు అవి కొంతమంది వాటిని తోలుకుంటారు, కొంతమంది చేయించుకోవాలని నీట్గా ఉండాలనే ఉద్దేశంతో చేయించుకుంటారు. ఓకే అండి, చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైరు ఆ షోరూమ్ నుంచి వచ్చిన వీల్ క్యాపే ఉంది. ఇంతవరకు అయితే అది పోలేదు. టైర్స్ కండిషన్ ఒక 50-60%గా టైర్ కండిషన్ ఉంది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్ అండి. స్పెండల్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు, అంతా ఒరిజినల్ ఉంది. సింగిల్ కీ అయితే ఉందండి. డబల్ కీ కూడా దొరుకుతలేదు అన్నాడు. ఒకవేళ దొరికితే ఇస్తా, లేకపోతే లేదు. సింగిల్ కీ అనే చెప్పిండు ఆయన. ఎందుకంటే తర్వాత ఇస్తా అని చెప్పి తర్వాత లేదంటే బాగుండదు బాబు అని చెప్పిండు క్లియర్గా. బండి అయితే చాలా బాగుందండి. డోర్ చూడొచ్చు. డోర్ కంప్లీట్ ఒరిజినల్, చూడొచ్చు. కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏది జరగలేదు. ఇంటీరియర్ కూడా చూడొచ్చు, ఎంత నీట్గా ఉందో చూడొచ్చు. చాలా నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. 9-inch ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉందండి, ఆఫ్టర్ మార్కెట్. అది రివర్స్ కెమెరా కూడా ఉంది దీనికి. పిల్లర్స్ అయితే దీనికి చూడాల్సిన అవసరం లేదు, చూడొచ్చు. పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి. ఏ పిల్లర్ కానీ ఓపెన్ అయితే కాలేదు, చూడొచ్చు. డోర్ జాయింట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చూడొచ్చు. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సెకండ్ డోర్ అండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ఎక్కడ వర్క్ కానీ ఏది జరగలేదు, రస్ట్ కానీ ఏది లేదు, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. బాడీ లైనింగ్ కూడా చూడొచ్చు. బాడీ లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, చూడొచ్చు. కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు ఇంతవరకు. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ జాయింట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. పిల్లర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కొంచెం దుమ్ము ఉంది, ఎందుకంటే ఈ ఓనర్ల దగ్గర అట్నే ఉంటాయి. రియర్ ఏసీ వెంట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అన్ని ఏసీ వెంట్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 95% సీట్ కవర్స్ ఉన్నాయి. షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్స్ అవి. 100కి 100 కూడా అనొచ్చు. ఇంత చిన్న డ్యామేజ్ కూడా లేదు. 100కి 100 కూడా అనొచ్చు. 90% చెప్తున్నాను నేను. సీట్ కవర్స్ సెకండ్ రోలే కానీ థర్డ్ రోలే కానీ
అన్నీ 100కు 95% ఉన్నాయండి. వెనకాల టైర్ వచ్చేసి ఒక 50%గా ఉంది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. అలా వీల్ క్యాప్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఓకే అండి. రియర్ వ్యూ చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఏది లేవండి. మారుతి సుజుకి ఎర్టిగా వీడియో అండి. వీడియో అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంది. స్పైలర్ ఉంది. డిక్కీ కూడా చూడొచ్చు. కంప్లీట్ ఒరిజినల్ అండి. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఇది అనేది ఏం అది బీడింగ్ అనేది తలిగి ఇక్కడ అచ్చ అనేది పడ్డదండి. అదేం మీరు రస్ట్ గిస్ట్ అనుకోకండి. చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్. పంచెస్ కూడా చూసుకోవచ్చు. కొంచెం దుమ్ము ఉంది. ఇది ఓనర్ దగ్గర వెహికల్ కాబట్టి కొంచెం దుమ్ముతోనే ఉంటుంది. కొంచెం దుమ్ము ఉంది. పంచెస్ అయితే కంప్లీట్ ఒరిజినల్ అండి. డిక్కీ జాయింట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎటువంటి రస్ట్ అయితే కాలేదు. ఎక్కడ ఓపెన్ అయితే కాలేదు. రైట్ సైడ్లో కూడా క్వార్టర్ ప్యానల్ పంచెస్ చూసుకోవచ్చు. కంప్లీట్ ఒరిజినల్. టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. జాకీ ఉంది. టూల్ కిట్ ఉందండి. వీల్ పాన గిట్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెనకాల నుంచి ఇంటీరియర్ వ్యూ చూడవచ్చు. చాలా నీట్గా ఉంది. ఒకసారి అండర్ బాడీ కూడా చూపిస్తాం మీకు. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. స్టెప్పిన్ వచ్చేసి ఒక 60-70%గా స్టెప్పిన్ ఉందండి. అంత ఒరిజినల్ ఉంది బండి. వెనకాల టైరు ఒక 50%గా టైర్ ఉందండి. వెనకాల షాకర్ కంప్లీట్ ఒరిజినల్. వెనకాల టైర్ ఒక 50%గా టైర్ ఉందండి. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. ఒకసారి రైట్ సైడ్ వ్యూ కూడా చూడవచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్. ఇక చిన్న కనపడి ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న టచ్అప్ ఇక్కడ చిన్నది. ఇలాంటి స్కాచెస్ పడ్డప్పుడే పెయింటింగ్ అనేది జరుగుతుందండి. ఈ చిన్నది అంతా ఒరిజినల్ ఉందండి బండి. రైట్ సైడ్ డోర్ కూడా చూడవచ్చు. కంప్లీట్ ఒరిజినల్ అండి. కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్. పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడవచ్చు. పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డ్రైవర్ సైడ్ డోర్ అండి. డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. డెంటింగ్ పెయింటింగ్ ఎక్కడ లేదండి. 4 పవర్ విండోస్, చైల్డ్ లాకు, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి. ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఇంటీరియర్లోకి వెళ్ళిపోయినట్టయితే చూడవచ్చు. ఇంటీరియర్ ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా ఉందండి. చూడవచ్చు. సరే 88,000 తిరిగిందండి బండి. 88,492 కిలోమీటర్లు అండి. 88,492 కిలోమీటర్లు. ఒరిజినల్ రేటింగ్ అండి ఇది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. హారన్ కూడా కంప్లీట్గా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. స్క్రీన్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చూడొచ్చు. గేర్లు కూడా పర్ఫెక్ట్ పడుతున్నాయి. గేర్లు కూడా. ఏసీ చిల్డ్ ఏసీ. ఇంటీరియర్ డాష్ బోర్డ్ వ్యూ చూడవచ్చు. ఒకసారి రూఫ్ చూడొచ్చు అండి. రూఫ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడొచ్చు. ఫ్రంట్లో కూడా ఏసీ వెంట్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ప్రతిదీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తా. ఫ్రంట్ టైర్ అండి ఒక 50-60%గా ఉంది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. ఇంజన్ చూడవచ్చు. ఇంజన్ పొజిషన్ కంప్లీట్ ఎంత నీట్గా ఉందో. ఆపండి అందరూ వైపు. యాప్రాన్స్ లెఫ్ట్లో యాప్రాన్ అని కంప్లీట్ ఒరిజినల్. ఫీజ్ బాక్స్ కానీ ప్రతిదీ కంప్లీట్ ఒరిజినల్ ఉంది. చూడొచ్చు. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది. బానట్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదు. ఇంజన్ చూడొచ్చు. ఇంజన్ కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు ఇంతవరకు. ఇంజన్ స్టార్టింగ్లో ఉందండి.
ఇంజన్ నాయిస్ కూడా చాలా స్మూత్గా ఉందండి. బ్యాక్ కంప్రెషర్ కూడా రావట్లేదు. ఏది ఎక్సలెంట్దేనా ఏదో చూడొచ్చు. బ్యాక్ కంప్రెషర్కు బ్యాక్ పంపింగ్ అంటే ఏది లేదండి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. యాప్రాస్ కంప్లీట్ ఒరిజినల్ అండి. బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏది లేదు. చూడొచ్చు మీరు, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏది లేదు. రోక్ దేవ్ దా. ఓకే అండి, బండి చూశారుగా. మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్ చెప్తున్నా అండి. మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ వేరియంట్ అండి. మిడ్ వేరియంట్ డీజిల్ బండి. లీటర్కి 20 నుంచి 22 మైలేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఓనర్ కారు. 88,000 చిల్లర తిరిగింది, కంప్లీట్ ఒరిజినల్. ఇలాక 82 అనే చెప్పిన 88,000 కిలోమీటర్ తిరిగింది, కంప్లీట్ ఒరిజినల్. షోరూమ్ ట్రాక్, షోరూమ్ మెయింటైన్ చేసేది సారు. డైరెక్ట్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకే అండి, బండి అయితే ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 5,20,000 కావడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్గా బార్గానింగ్ ఉందండి. మీకు ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మరిన్ని వాళ్ళు తెలుసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.